క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ తన సొంత నిధులతో క్రిస్మస్ కానుకలను నాచారం డివిజన్ గ్రేస్ గాస్పెల్ చర్చిలో పాస్టర్ శ్యామ్ ఆధ్వర్యంలో పాస్టర్లకు అలాగే సేవకులకు క్రిస్మస్ కానుకలు పంపిణీ చేశారు. కేక్ కట్ చేసి సెమీ క్రిస్మస్ వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అన్ని కులాలకు మతాలకు సమన్యాయం చేస్తూ ముందుకు సాగుతున్న కేసీఆర్కి ఆ ప్రభు ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని అన్నారు. మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ ఈ విధంగా వ్యాఖ్యలు చేశారు. చేసే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి మన క్రిస్టియన్ మిత్రులు పాస్టర్స్ చెప్తున్నారు. డెఫినెట్ గా మరి వాటన్నిటికీ అండగా ఉంది. మరి వాళ్ళ మేము ఉన్నామని చెప్పి భరోసా ఇచ్చిన నాయకుడు కేసీఆర్ గారు. మరి అదే కేసీఆర్ గారిని మన క్రిస్మస్ అంటే ఏదో వచ్చేది పోయేది కానీ క్రిస్మస్ ఒక మంచి పండుగలాగా దానికి బట్టలు మరి దానికి సోదరులందరినీ కూడా సమానంగా చూడాలన్న ఆలోచన. మరి క్రిస్మస్ తెల్లారి కూడా ఒక హాలిడే మరి వాళ్ళ దానికి ప్రకటించి మరి దానికి మనకు అదృష్టం ఏంటంటే క్రిస్టియన్ భవన్ కూడా మన ఉప్పల్ కాన్స్టిట్యూన్సీ గత 2 సంవత్సరాల నుంచి కరోనా వల్ల జరుపుకోలేని పరిస్థితి. ఈ సంతోషంగా డిసెంబర్లో ఇలాంటి చక్కని సంతోషంగా అధికారుల మధ్య నాయకులైనటువంటి వారు మరి మా సంఘం తర్వాత ఇక్కడ మాకు అందజేయడం జరిగింది. ఇక్కడ ముందుగా మరి స్థానిక కార్పొరేటర్ చంద్రశేఖర్ గారు కూడా మరి ఎంతో చక్కగా స్థానిక ఎమ్మెల్యే బేచుపరెడ్డి రెడ్డి అన్న గారు కూడా